ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరా సినిమాకు తొలి రోజు డిబేట్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ మాత్రం తన క్రేజ్తో లెక్కలు మార్చేశాడు. నెగిటివ్ రివ్యూలు కూడా ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. టేకర్ కోసం దేవర 500 కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర 50 రోజులు పూర్తి చేసుకుంది. సుమారు 6 సంవత్సరాల తర్వాత తన అభిమానుల ముందుకు వచ్చిన హీరో ఎన్టీఆర్ సూపర్ హిట్ అయిందని ఫంక్షన్ చేసుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అక్కడ ఎన్టీఆర్ను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 అభిమానులు వచ్చారు. అయితే తమ ప్రయాణం గురించి ఎన్టీఆర్కి ముందే చెప్పేశారు. జర్నీకి వెళ్ళవద్దని తారక్ చెప్పారని, అయితే జర్నీ ద్వారానే వస్తామని చెప్పారు. మొత్తం కొన్ని వందల కిలోమీటర్ కాలినడకన ప్రయాణించి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పుడు వచ్చిన అభిమానులు తారక్ని అతని ఇంట్లోనే కలుసుకొని క్షమాపణలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, హైదరాబాద్కు వచ్చి ఎన్ని రోజులు పట్టింది, సమస్యల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ని కలిసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తమ అభిమాని నటుడిని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇక మీ అభిప్రాయం కమెంట్లో తెలపండి.